హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకింగ్ షో అన్స్టాపబుల్ కుకింగ్ స్వాగతం. ఇవాళ మీకు మనందరికీ నచ్చే తెలుగింటి వంటకం ఆవకాయ. అందరికీ నోరూరిపోయే ఈ ఆవకాయ చిన్న చిన్న చిట్కాలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా ఉంటుందనేది మీరు పూర్తి వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు నోరూరిపోయే ఆవకాయ ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఈ ఆవకాయ ప్రొసీజర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. రకరకాల రెసిపీస్ మీ ముందుకు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మామిడికాయలు మేము 4 నుంచి 5 కాయలు తీసుకున్నాం. అలా ఆ 5 కాయల్ని కడిగేసేసి కొట్టించేసాం బయటే. మీరు కూడా అలా కొట్టించేయచ్చు. అలా కొట్టించేసి లోపల ఉన్న జీడిని మొత్తం రిమూవ్ చేసేసి ఆరబెట్టేసుకోండి. అలా ఆరబెట్టేశాక ఒక బౌల్ తీసుకుని ఈ ఆరబెట్టిన మామిడికాయలన్నిటినీ కొంచెం సేపు ఆయిల్లో వేసేసి కలిపేసుకోవాలి. అలా కలిపేశాక లాస్ట్లో ఏమవుతుందో చెప్తాం ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ మెంతుల్ని కొంచెం సేపు పాటు వేగిచ్చేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా కల్లుప్పు లేదా దొడ్డుప్పు 2 గంటల పాటు ఎండలో ఉంచుకోవాలి. ఆ క్రిస్టల్ సాల్ట్ని పౌడర్లా చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద గ్లాస్ సాల్ట్, కారం, ఆవపిండి, 1 స్పూన్ మెంతుపొడి. ఈ ఆవపిండి కూడా ఎలా చేయాలంటే ఆవాలు వేగిచ్చేసుకొని చల్లారాక పౌడర్ కింద చేసేసుకుంటే ఆవపిండి రెడీ. అలా ఈ 3 మిశ్రమాలు కరెక్ట్గా సమపాల్లో వేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మామిడికాయల ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అలా బాగా కలిపాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇందులో మేము వాడింది ఏంటంటే నువ్వుల పప్పు నూనె. ఇది కూడా బయట షాపుల్లో ఎక్కడ అడిగినా దొరుకుతుంది. అలా వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నూనె ఎక్కువ ఉంటేనే మంచిది. ఆవకాయకి ఎప్పుడు కాచిన నూనె పొయ్యకూడదు, పచ్చి నూనె పోసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపాక, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా, అలా కలిపాక 2 నుంచి 3 రోజుల పాటు ఒకసారి చూడండి. చూసి నూనె ఒకవేళ తక్కువైతే నూనె యాడ్ చేసుకోవచ్చు. 2-3 రోజుల తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచేసుకునైనా వేసుకోవచ్చు, అలా పచ్చి అయినా వేసేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు 3 చిట్కాలు చూపిస్తున్నాము. ఫస్ట్ మనం మామిడికాయలు నూనెలో కలిపేసుకున్నాం కదా, అది ఎందుకు చేస్తున్నామంటే ముక్క గట్టిగా ఉండడానికి, సంవత్సరం పాటు నిల్వ ఉండడానికి. రెండో చిట్కా ఏంటంటే ఏ ఊరగాయకైనా తడి మాత్రం తగలకూడదు. లాస్ట్ది ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ గాజు సీసాల్లో కానీ ఈ ఊరగాయల్ని పెట్టుకోవాలి. అంతేగాని స్టీల్ వాటిల్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. అప్పుడు బూజు కట్టేస్తుంది, పచ్చడి మొత్తం పాడైపోతుంది. ఈ ఆవకాయ ప్రొసీజర్ వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు కదా, ఎవరైనా చేసేయచ్చు. మరి ఇంత స్పెషల్ రెసిపీ మీకు పరిచయం చేశాం కదా, మరి ఫాలో అయిపోండి, లైకులు చేయండి, షేర్లు చేయండి. మా ఛానల్ని కూడా కొంచెం ప్రమోట్ చేయొచ్చు కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కదా ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.